దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఒక వ్యక్తి తన గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అలా ప్రేయర్ చేసుకుంటూ ఉంటే తనకు ఒక తలంపు వచ్చిందంట. ఈ లోకంలో అత్యంత విలువైనది ఏంటి? ఈ లోకంలో మనిషికి తృప్తినిచ్చేటువంటి అంశం ఏంటి? డబ్బే కదా ఈ లోకంలో మనిషికి తృప్తినిచ్చేది అని చెప్పి అనుకుంటా ఉన్నాడట. అలా అనుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు మెల్లైన స్వరంతో మాట్లాడుతున్నాడు. ఒరే బాబు, డబ్బును నమ్ముకుంటే పాడైపోతావు. ధనమును నమ్ముకున్న వాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో చేరలేకపోయారు అని చెప్పని చిన్నగా మాట్లాడుతున్నాడట. సామెతల్లో ఉంటుంది మనకు ఆ మాట. సామెతలు 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది మనకి, 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారని చెప్పిన మాట, ఆ మాట జ్ఞాపకం చేశాడు. మరి డబ్బు కాకపోతే మానవునికి తృప్తినిచ్చేటువంటి అంశం ఏంటి? అధికారమా? మంచి అధికారం ఉంటే, ప్రజలు పరిపాలిస్తూ ఉంటే, అందరూ గౌరవిస్తూ ఉంటే అందులో ఎంతో తృప్తి ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాడట. అలా అనుకుంటా ఉంటే పరిశుద్ధాత్ముడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ అధికారము, కీర్తి అనేది కొంతకాలమే ఉంటుంది. ఆ కాలం ముగిసిన తర్వాత అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని చెప్పాడట. మరి డబ్బు తృప్తి నీకపోతే, అధికారము తృప్తి నీకపోతే మరి ఇంకా మనిషికి తృప్తినిచ్చేది ఏంటి? ఈ లోకంలో విలువైనది ఏంటి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే అనుకున్నాడట. ఏంటని చెప్పారంటే, మంచి పేరు సంపాదిస్తే అది మానవునికి విలువైనదిగా ఉంటుంది కదా, చక్కని నైపుణ్యంతో ఏదన్నా ఒక ఇన్వెన్షన్ కనుక్కుంటే తృప్తి ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాడు. దానికి పరిశుద్ధాత్ముడు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పారంటే, నువ్వు ఏదన్నా ఒక కొత్త వస్తువు కనుక్కుంటే, నువ్వు చక్కని పేరు సంపాదించుకుంటే ఆ పేరు కొంతకాలమే ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత నెమ్మదిగా ప్రజలు నిన్ను మర్చిపోతారు. మరి డబ్బు విలువైంది కాకపోతే, అధికారం విలువైంది కాకపోతే, మరి పేరు విలువైంది కాకపోతే ఈ లోకంలో అత్యంత విలువైనది ఏంటి? మనిషికి తృప్తినిచ్చేటువంటి అంశం ఏంటి అని చెప్పని అనుకుంటా ఉంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పానంటే, ఈ లోకంలో ప్రేమ కంటే విలువైనది ఏది లేదని చెప్పని చెప్తున్నాడు. ప్రేమ కంటే విలువైనది ఏది లేదు. అయితే మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనది. మనుషుల ప్రేమ డబ్బు ఉంటే ఒక రకంగా, డబ్బు లేకపోతే మరొక రకంగా, అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే మరో రకంగా ఆ ప్రేమలో తారతమ్యాలు ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అత్యంత విలువైంది. దేవుని ప్రేమ నిత్యమైనది. దేవుని ప్రేమ శాశ్వతం అని చెప్పని జవాబిచ్చాడటండి. అవునండి, ఆ ప్రభు దేవుని ప్రేమ ఎంత విలువైందని చెప్పానంటే, తన యొక్క సృష్టి అయినటువంటి మానవులైనటువంటి మనము ప్రతి వాడు కూడా తనకి ఇష్టమైన మార్గం కూడా తొలగిపోతూ ఉంటే, ఇప్పుడు తమ్ముడు ఒక వాక్యం చెప్పాడు యెషయా 53లో. ఏం చెప్పాడు? మనం గొర్రెల వలె త్రోవ తప్పి తొలగిపోతే. చూద్దాం ఒకసారి యెషయా 53వ అధ్యాయంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. అదండి, తన చేతి సృష్టి అయినటువంటి మానవులు ప్రతివాడు కూడా తనకిష్టమైనటువంటి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే, ఎవడికి తోచిన మార్గంలో, ఎవడు అనుకున్న మార్గంలో వాడు ప్రయాణం చేస్తా శాంతి లేకుండా, సమాధానం లేకుండా, తృప్తి లేకుండా జీవిస్తూ ఉంటే, నాశనానికి పోతూ ఉంటే అది చూసి తట్టుకోలేక, అయ్యో నా చేతులతో చేసినటువంటి మానవులు ఈ విధంగా
నాశనానికి పోతా ఉన్నారే అని చెప్పని అనుకున్న ప్రభువు తన యొక్క దైవత్వాన్ని వదిలి దైవ కుమారుడు మనిషి లోపంలో ఈ లోకంలో జన్మించడం అత్యంత విలువైన అంశం అండి. దానికంటే ఈ ప్రపంచంలో విలువైనటువంటి అంశం ఏది లేదు. అందుకే వాక్యం చెప్తుంది, నశించిపోతున్న మానవులను వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు తన దైవత్వాన్ని వదిలి మనుష్య కుమారుడు ఈ లోకంలో జన్మించడము అత్యంత ప్రాముఖ్యమైన అంశం అండి. తన యొక్క దైవత్వాన్ని వదిలినటువంటి ప్రభువు ఈ లోకంలో మానవులుగా మనం పడే ప్రతి కష్టాన్ని అనుభవించాడు, ప్రతి శ్రమ అనుభవించాడు. మానవత్వం అంటే ఏంటో చూపించాడు. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం అంటే ఏంటో చూపించాడు. ప్రేమ అని చెప్పంటే మన మిత్రులనే ప్రేమించడం కాదు, కానీ శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్పని ప్రేమ అంటే ఏంటో ఒక కొత్త తాత్పర్యం చెప్పాడు. ప్రేమ అంటే ఏ విధంగా జీవించాలని చెప్పని తాను జీవించి మరి ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నాం కదా మాట, మనం మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేర్చున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పని. ఇదిగో ప్రేమ అంటే ఇది అని చెప్పని అదిగో ఆ విధంగా జీవించాడండి. ఇదిగో అటువంటి దేవుని ప్రేమ కంటే విలువైనటువంటి అంశము మానవునికి మరి ఇంకేది లేదండి. దేవుని ప్రేమ గురించి చెప్పమని చెప్పానంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏముందండి, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు, ఎంతో, దానికి ఇన్ఫినిటీ అండి. ఒక విలువ కట్టలేము ఆ దేవుని ప్రేమకి. ఎంత ప్రేమ, తన యొక్క ప్రాణం పెట్టినంతగా, శిలువ మరణం నొందినంతగా తన యొక్క అగాపే ప్రేమ అండి. మనుషుల ప్రేమ వంటిది కాదు దేవుని ప్రేమ అనే మాట చెప్తూ ఏముందని చెప్పండి, అక్కడ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. అదండి, ఆయన నా రక్షకుడు, నా పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా శాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఈ యొక్క శుభ శుక్రవారం యొక్క సందేశం ఏంటండి? ఇదిగో ఇదే సందేశం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుని, ఆయన లోకానికి దేనికోసం వచ్చాడు నువ్వు అర్థం చేసుకుని, ఆయన రక్షకుడు అని చెప్పి నువ్వు గ్రహించగలిగితే, నా యొక్క శాపభారం కొట్టివేయడానికి, నా యొక్క పాపాన్ని కొట్టివేయడానికి ఆయన లోకానికి వచ్చి నువ్వు అర్థం చేసుకుని ఆయన నువ్వు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే నీకు రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు మనకి 6 మాటలు చక్కగా వివరించారు అందరూ కూడా. ఆ ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చండి, ఎంతసేపు అని చెప్పుకోవచ్చు. దానికి పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే ఈరోజు నేను కీర్తనలో 69వ దావీదు కీర్తనలో ఒక 2 మాటలు మాత్రం ఈరోజు నేను చెప్పి నాకు వాక్య భాగాన్ని ముగిస్తాను. కీర్తనలో 69, కీర్తనలు మొత్తం కూడా ఎన్ని కీర్తనలమ్మా? 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలో చాలా భయభక్తులతో చదివేటువంటి కీర్తన ఈ కీర్తన. యేసు ప్రభు యొక్క శ్రమల గురించి మనకి 4 సువార్తల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు యొక్క శ్రమల గురించి ఈ 4 సువార్తకులు కూడా కళ్ళ కట్టినట్టు వివరించారండి. ఎందుకంటే యేసు ప్రభుతో వారు కలిసి జీవించారు. ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం వారు వివరించారు. కానీ ఇక్కడ దావీదు గారు యేసు ప్రభు కంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ లోకంలో జన్మించి యేసు ప్రభు గురించి ప్రవచిస్తూ ఉన్నాడండి. జరగబోయే విషయాల గురించి దావీదు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రవచన కావ్యం అండి. ఈ యొక్క 69వ దావీదు కీర్తన చెప్పండి, చాలా అద్భుతమైనటువంటి కీర్తన. అంటే యేసు ప్రభు కంటే ఎప్పుడో ముందే జీవించినటువంటి దావీదు యేసు ప్రభు గురించి ప్రవచించినటువంటి మాటలు, ఈ మాటలు 69వ దావీదు కీర్తన మనకి 1 నుంచి 21 వచనాలు
69 నుంచి 69లో 1వ అధ్యాయం నుంచి 21 వచనాలు మన కల్వరి శ్రమల గురించే ఉంటాయండి. అవన్నీ కూడా నేను చెప్పాలని చెప్పి అనుకోవట్లేదు, కానీ మొట్టమొదటి 2 మాటలు మాత్రం నేను చెప్పి ముగిస్తాను. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. అదండి, దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. గమనించాలండి, మనము సడన్గా మనము ఏమన్నా ఇంట్లో నిద్రపోతూ ఉన్నాం, లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాం, ఒక పెద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా మనకి ఇంట్లోకి వచ్చేస్తే ఏమండి, నెమ్మదిగా నీరు మనకి పైకి వచ్చేస్తూ ఉంటే గొంతు వరకు వచ్చేసాయి, ఊపిరి రావట్లేదు. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? అమ్మా, ఏం చేస్తావమ్మా చెప్పండి? కేకలు పెడతాం, భయంకరంగా కేకలు పెడతాం, అవునా? ఊపిరి ఆడదు కదా. యేసు ప్రభు ఆ సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు 3 మేకుల పైన ఆయన వేలాడుతూ ఉంటే శరీరం మొత్తం కూడా ముందుకు వంగిపోయి ఎట్లా ఉంటుందని చెప్పారంటే ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. మనం మామూలుగా ఊపిరి తీసుకుంటే మనకి నెమ్మదిగా ఉంటుంది, కొన్నిసార్లు ఊపిరి అందకపోతే ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం. సిలువలో ఆయన ఆ 3 మేకల పైన వేలాడుతూ ఉంటే శరీర బరువుకి మొత్తం కూడా శరీరం ముందుకు వంగిపోయినప్పుడు ఊపిరి రాదు. యేసు ప్రభు ఎలా చనిపోయాడు సిలువలో? ఎలా అని చెప్పారంటే ఊపిరి అందక, మెదడుకు ఆక్సిజన్ అందక కోమలకి వెళ్ళి చనిపోయాడు. కోమలకి వెళ్ళాడండి, ఊపిరి అందక. ఇదిగో ఈ మాటలు అవి. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, రక్షింపు. మీకు ఈ మాటలు బాగా అర్థం కావాలని చెప్పానంటే, మనకి చరిత్రలో టైటానిక్ అనే ఒక ఓడ ఉంది. టైటానిక్, ఆ టైటానిక్ అనేటువంటి ఓడ మనకి 1912 సంవత్సరంలో మనకి ఏప్రిల్ 10వ తారీఖున న్యూయార్క్లో సౌత్ ఆంప్టన్ నుంచి ఆ టైటానిక్ ఓడ బయలుదేరిందండి. దానికి మునిగిపోని ఓడ అని పేరు కూడా ఉంది. దేవుడు కూడా దాన్ని ముంచేయలేడని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి ఓడట, చాలా ఖరీదైన ఓడ, చాలా విలాసవంతమైన ఓడ. ఆ ఓడ నీటిలో మునిగిపోదని చెప్పని గొప్ప ధనవంతులు, బాగా డబ్బున్నవారు అందులో టికెట్ కొనుక్కొని ప్రయాణిస్తూ ఉన్నారు. చాలా సందడిగా ఉంది, ఉల్లాసంగా ఉంది. ఆ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించింది. అలా ప్రయాణం సాగుతూ ఉండగా మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 4వ రోజు రాత్రి మధ్యరాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ ఓడ ఒక పెద్ద మంచు కొండను ఢీకొందండి. ఆ ఓడ మంచు కొండను ఢీకొంది. ఒక 3 గంటల్లోనే ఆ మునిగిపోని ఓడ కాస్త సముద్రంలో మునిగిపోయిందండి. కారణము, అది ఎన్నటికీ మునిగిపోదని చెప్పారు, కానీ ఆ మంచు కొండను ఢీకొట్టడం వల్ల ఆ యొక్క ఓడకి పగుళ్ళు వచ్చి నెమ్మదిగా ఓడలోకి నీరు వచ్చేసినాయి. 1500 మంది సజీవ సమాధి అయిపోయారు. ఎట్లా కేకలు పెట్టి ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి. అట్లాంటిక్ మహాసముద్రంలో మధ్యలో కరెక్ట్గా 1500 మంది. ఇప్పటికి కూడా ఆ టైటానిక్ షిప్ శిథిలాలు ఇప్పటికి కూడా ఆ సముద్రంలో ఉన్నాయి. దేవా, జలములు నా ప్రాణం మీదుగా పొర్లి పారుచున్నవి. ఎందుకు ఈ మాట చెప్తున్నానని చెప్పానంటే 2000 సంవత్సరాల క్రితం పరలోకముందున తండ్రి ఒక బలమైన ఓడని బెత్లెహేముకు పంపించాడు. ఆ ఓడ యొక్క నిర్మాణము జగదుత్పత్తి పునాది వేయబడక మునిపే దానికి నాంది పలికిందండి. జగదుత్పత్తి పునాది వేయబడక మునిపే పరిశుద్ధాత్ముని సహాయం చేత మరియమ్మ గర్భంలో ఆ ఓడ రూపుదిద్దుకుంది. ఒక అర్ధరాత్రి వేళ
ఆ ఓడ ఎటువంటి ఆడంబరం లేకుండా లోక పాపం అనే సముద్రంలోకి ప్రవేశించింది. ఆ ఓడ మరెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ ఓడ సముద్రంలోకి రాగానే, లోకంలోకి రాగానే, ఈ లోక పాపం అనే సముద్రము ఆ ఓడను ముంచేయాలని చెప్పిన తన కెరటాలని బలంగా కొడతానే ఉంది. కానీ ఆ ఓడకి ఎక్కడ కూడా పగులు రాలేదండి. ఆ ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో తాను పుట్టినప్పటి నుంచి కూడా పాపులతో జీవించవలసిన పరిస్థితి. తన పరిచర్య కాలంలో ఎంతోమంది పాపులతో, ఎంతోమంది సుంకరులతో కలిసి భోజనం చేయవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఆ ఓడకి పగులు రాలేదండి. తన పరిచర్య కాలంలో బొంకేటువంటి పేతురు, కోపిష్ఠుడైనటువంటి యాకోబు, దొంగ అయినటువంటి యూదా, ఇటువంటి వారితో ఆయన తన పరిచర్య ప్రారంభించాడు, తన పరిచర్య కొనసాగించాడు. 3.5 ఏళ్ల పాటు తన పరిచర్య ఆ విధంగా కొనసాగింది. జీవితంలో ప్రతి మలుపు వద్ద కూడా సాతాను యేసు ప్రభువును శోధించాడు. కానీ ఆ ఓడకి ఎక్కడ కూడా పగులు రాలేదండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. ఆ ఓడ సముద్రంలో ఉందండి, లోక పాపం అనే సముద్రంలో ఉంది. కానీ లోక పాపము ఆయనకు అంటకుండా జీవించాడు. కానీ అటువంటి బలమైన ఓడను కల్వరిలో గొల్గోతా అనేటువంటి కొండ ఢీకొట్టిందండి. ఆ ఓడకి పగుళ్ళు వచ్చేసే, నెమ్మదిగా బయట నుంచి నీరు ఆ ఓడలోకి రావటం మొదలైపోయింది. నెమ్మదిగా ఓడలోకి రావటం మొదలైనప్పుడు ఆ నీరు పైకి వచ్చేస్తూ ఉంటే, ఏమండి, దేవా జలములను ప్రాణం మీదుగా పొర్లి పారుచున్నవి. భయంకరమైనటువంటి ఒక ఆవేదన వాక్కు. ఇదిగో ఏలి ఏలి లామా సబక్తాని. ఆ పాపపు భయంకరత్వాన్ని పరలోకమున తండ్రి చూడలేక తన యొక్క చేయి విడిచేశాడు. తండ్రి తండ్రి నా చేయి ఎందుకు విడిచావు? కుమారుడు ఒక ఆవేదనతో మాట్లాడుతున్న మాట అండి ఇది. కుమారుడు ఆ విధంగా ఆర్తనాదం చేస్తూ ఉంటే ఎవరు కూడా సహాయం చేయడానికి రాలేదు. తండ్రి కూడా కుమారుడు ఆ విధంగా బాధపడుతూ ఉంటే తండ్రి సహాయం చేయలేదు. గమనించాలి, తండ్రి ఆనాడు ఆ చేయి విడవబట్టే ఈరోజు నీకు నాకు ఈ గొప్ప రక్షణ భాగ్యం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండో మాటగా చూసుకుంటే, నిలువనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. ఏముందని అక్కడ? నిలువనేని అగాధమైన దొంగ ఊబిలో దిగిపోచున్నాను. దొంగ ఊబి గమనించాలండి. యెరూషలేముకు మొత్తం కూడా 12 గుమ్మాలు ఉంటాయి. అందులో పెంట గుమ్మం అని ఒక గుమ్మం ఉందండి. ఏం గుమ్మము? పెంట గుమ్మము. పెంట గుమ్మం అని చెప్పానంటే ఆ యెరూషలేము పట్టణంలో చెత్త, పశువుల పేడ అంతా కూడా ఆ గుమ్మం గుండా బయట పారవేస్తారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే ఆ యొక్క పేడలో దిగబడితే అంతకంటే హీనమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఎందుకని చెప్పానంటే కింద కాళ్ళు ఆడటానికి రాదు. ఇంకా ఆ పేడలో దిగబడిపోవటమే. ఇదిగో అంతకంటే భయంకరమైనటువంటి ఊబిలో ప్రభువు దిగబడిపోతూ ఉన్నాడు. లోకంలో ఉన్న పాపం అంతా కూడా ఒక దగ్గర కూర్చబడి ఒక ఊబిలాగా అయిపోతే ఆ ఊబిలో దిగబడిపోతున్నాడు. ఆ ఊబిలో
నీ పాపం ఉంది, నీ పాపం ఉంది, నీ పాపం ఉంది, నా పాపం ఉందండి. ఈ లోక పాపం అంతా కూడా ఒక దగ్గర ఊబిలాగా కూర్చబడితే ఆ ఊబిలో ప్రభు దిగబడిపోతా మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పంటే, నిలువలేని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. ఆయనకు ఊపిరి ఆడట్లేదు. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయి ఆ ప్రభు అరుస్తున్నాడు, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎంత అద్భుతమైందని చెప్పానంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక మనకి చాలా స్పష్టంగా యెషయా గారు 700 ఏళ్ల క్రితమే వివరించాడండి. ఆ దేవుని ప్రణాళిక ఎంత అద్భుతం అని చెప్పానంటే, యెషయా 53వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే 53:10, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని ఉద్దేశము కుమారుడు ఆ విధంగా నలగొట్టబడాలని చెప్పని. ఎందుకంటే కుమారుడు ఆ విధంగా నలగొట్టబడితేనే ఈరోజు నీకు నాకు మానవ జాతికి రక్షణ. అద్భుతమైన రక్షణ ప్రణాళిక అండి. తర్వాత మాట చూస్తే 53:11లో, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను. అవునండి, ఈరోజు నీవు నేను ఈ విధంగా నిర్దోషులుగా ఉన్నామని చెప్పంటే ఆ ప్రభు ఆ రోజు మన యొక్క దోషము అంతా కూడా ఆయన మీద వేసుకోవటం వల్లనే. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇదిగో ఈ విషయం అర్థం కాక అనేక మంది బయట ఆయనేం దేవుడు అండి, మీ దేవుడు 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయనేం దేవుడు అండి, సిలువలో ఆ విధంగా ఆయన్ని హింసిస్తూ ఉంటే తనను తాను కాపాడుకోలేకపోయాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడా అని చెప్పని చాలా హేళనగా మాట్లాడుతున్నారు. 2 చెక్కలు 3 మేకులు అట ఒక పాట పెట్టారు ఈ మధ్యకాలంలో. ఫేస్బుక్లో చూసారో చూడలేదు. 2 చెక్కలు అని చెప్పండి, ఇంకొకటి 3 మేకులు, ఒక 2 చెక్కలు అంటే ఇంకోటి 3 మేకులు పాట. చాలా బాధ అనిపించింది. రక్షణ ప్రణాళిక అండి. నువ్వు నేను రక్షించబడాలని చెప్పని ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు ఈ రక్షణ గురించి. కానీ తొందర వద్దండి. తొందర ఎందుకు, సుందర వదన అని చెప్పని వస్తుంది రాబోయే కాలం, అతి త్వరలో రాబోతూ ఉంది. ఆ ప్రభువు మేఘారుడుగా వచ్చినప్పుడు ఏమండి, ఎత్తబడే గుంపులో నువ్వు లేకపోతే అదిగో అప్పుడు ఉంటుంది ఆ వేదన ఎంత భయంకరమో. వాక్యం చెప్తుంది, విడబడుట బహుఘోరం, బహుఘోరం అండి. నువ్వు కనుక ఎత్తబడే సంఘంలో లేకపోతే, ఇక్కడే కనుక విడవబడితే ఆ శ్రమలో ఇంకా నువ్వు తట్టుకోలేవు. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది నీకు, కానీ చావు రాదు. ఒక వీడియో ఉంది, నెక్స్ట్ సండే ఇప్పుడు ప్లే చేస్తా, అవసరమే టైం చూసుకుని ప్లే చేస్తాను. భయంకరమైనటువంటి శ్రమలండి. ఇదిగో ఆ రోజులు రాబోతామని అంతా కూడా ప్రణాళిక సిద్ధమైపోయింది. అంత్యక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కాలం రాబోతా ఉందండి. రక్షణ ప్రణాళిక, తన బిడ్డలు రక్షించబడాలని చెప్పని, నిత్య జీవం పొందుకోవాలని చెప్పని, నిత్య నరకంలోకి వెళ్ళిపోకుండా రక్షించబడాలని చెప్పి, తన కుమారులుగా తన కుమార్తెలుగా ఉండాలని చెప్పని, ఆ సింహాసనం పైన తన పక్కనే కూర్చుని పెట్టుకోవాలని చెప్పని ఆ ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంది కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని సిలువేసిన రోజు మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి 3 గంటల వరకు గడాంధకారం అండి. దేశమంతా కూడా ఒక్కసారిగా చీకటి కమ్మిందటండి. ఎందుకు ఆ చీకటి అని చెప్పానంటే, ఆ యొక్క చిమ్మ చీకటి మన యొక్క పాపాన్ని ఆయన మోస్తున్న సమయం అండి. ఆ 3 గంటల పాటు ఆ సమయం భయంకరమైన సమయం. ఆ దృశ్యం చూడలేక, పాపపు భయంకరత్వాన్ని తండ్రి చూడలేక తన చేయి విడిచేశాడు.
అప్పుడే ప్రభు చెప్తున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తని, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచావు. ఎందుకంటే ఆ సమయంలో ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు పాపాన్ని మోస్తూ ఉన్నాడు కాబట్టి తండ్రి ఆ పాపాన్ని చూడలేక చేయి విడిచేశాడండి. తండ్రే కాదు, సృష్టి కూడా ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యుడు ముఖం చాటేశాడు. ఒక్కసారిగా చీకటి కమ్మిందండి. కానీ ఆ 3 గంటలు పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటో చెప్పంటే, సమాప్తమైనది అని చెప్పని. దేనికోసం ఆయన ఈ లోకానికి వచ్చాడో, నశించిపోతున్న మానవుల్ని వెతికి రక్షించడానికి, మానవుల యొక్క పాప శాప భారాన్ని ఆయన మోయటానికి ఈ లోకానికి వచ్చాడు. అదిగో ఆ దైవ కార్యము, ఆ రక్షణ ప్రణాళిక ఆయన సమాప్తం చేశాడు. కాబట్టి తృప్తిగా విజయోత్సవంతో ఏమంటున్నాడండి, సమాప్తమైనది. 6 మాటలే, సమాప్తమైనది. 6 ఉన్నాయి అందులో పదాలు. ఈ 6 అనేది మానవుని యొక్క సంఖ్య అండి. ఏ మానవుని కోసం అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క రక్షణ కార్యము ఆయన సమాప్తం చేశాడు. కాబట్టి ఆయన విజయంతో సమాప్తమైనదని చెప్పాడు. మరుక్షణమే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. అద్భుతమైన మాట అండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అదే 4వ మాటలో ఆ 3 గంటల పాటు తండ్రి అని చెప్పి ఆయన పిలవలేకపోయాడు. కారణం ఏంటని చెప్పి అక్కడ పాపాన్ని మోస్తూ ఉండు కాబట్టి ఆ తండ్రికి ఆయనకున్నటువంటి ఆ కనెక్షను తెగిపోయింది కాబట్టి తండ్రి అని చెప్పని పిలవలేకపోతున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ, నా దేవా నా దేవా, దేవా దేవా అంటున్నాడు అక్కడ. ఎందుకంటే అక్కడ కనెక్షన్ లేదు, అక్కడ తెగిపోయింది అక్కడ. కానీ ఇక్కడ 3 గంటలు పూర్తయిన తర్వాత మళ్ళా తండ్రి అంటున్నాడు ఇక్కడ. అంటే ఆ సంబంధం వల్ల పునరుద్ధరించబడిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ పరిశుద్ధాత్మ సహాయం చేత ఆయన ఈ లోకంలో జన్మించాడో ఆ ఆత్మను తండ్రికి మళ్ళా తిరిగి అప్పచెప్తున్నాడండి. తండ్రి పైన ఎంత నమ్మకం. ఈరోజు విశ్వాసులుగా జీవిస్తున్న మనము, విశ్వాసులుగా జీవిస్తున్నట్టు నువ్వు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు ఆ విధంగా మనం తండ్రికి చెప్పగలమా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఆ విధంగా చెప్పగలిగితే నీ జన్మ ధన్యమే. ఎప్పుడు ఆ విధంగా చెప్పగలవు? నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని నువ్వు ఎప్పుడు చెప్పగలవు అని చెప్పంటే, ఈ లోకంలో నువ్వు జీవించే సమయంలో నువ్వు యథార్థంగా జీవించినప్పుడు. రోమపత్రిక 12:1 పౌలు గారు చెప్తారు. రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మీ శరీరములు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలండి. అదిగో ఆ విధంగా సజీవ యాగంగా సమర్పించుకుని దేవుని నామ మహిమార్థమై ఈ లోకంలో మీరు జీవిస్తే మీరు కూడా చెప్పగలరు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మనం మరణించే సమయంలో మన ఆత్మలో దేవుని వద్దకు వెళ్ళలేకపోతే ఆ పరిస్థితి భయంకరమండి. అన్ని ఆత్మలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళవండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. రక్షణ పొందితేనో, బాప్సం తీసుకుంటేనో, మందిరానికి క్రమంగా వస్తేనో, ఏమండి దశమ భాగం ఇస్తేనో, చనిపోయిన తర్వాత నీ ఫునరల్ సర్వీసు ఘనంగా చేయొచ్చేమో, ఏమండి గంధపు చెక్కల మీద. కానీ నీ ఆత్మ దేవుని దగ్గరకు పోదు. దానికి ఉదాహరణగా ధనవంతుడు లాజరు సంగతి ప్రభువు మనకి వివరించాడు. ఈ లోకంలో నువ్వు దేవునికి నమ్మకంగా జీవించకపోతే నీ ఆత్మ ఎక్కడ పోతాడా?
నిత్య నరకానికి. ధనవంతుడు ఏమన్నాడండి, అయ్యా ఒక చుక్క నీరు ఉంటే చాలు, నాకు నేను ఈ నరకాగ్ని భరించలేకపోతున్నాను. దేవునికి మహిమకరంగా జీవించకపోతే, యథార్థంగా జీవించకపోతే నీ ఆత్మ పరిస్థితి కూడా అంతే. సజీవ యాగంగా మనం ఆయనకి సమర్పించుకోవాలండి. ఆ విధంగా నువ్వు సమర్పించినప్పుడే నువ్వు కూడా చెప్పగలవు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నారు. ఎంత నమ్మకం అండి! ఆత్మను అప్పగించడం అంటే మీరు ఊరికి పోతున్నారు, ఇంట్లో బంగారం ఉంది, పక్కింట్లో పెడతారు, ఏం చెప్తారు, అప్పగించి అంటే ఏంటి, మళ్ళా వచ్చి తీసుకుంటా అని చెప్పడం అంతే. ఇప్పుడు ఈ మాటలో ఎంత అర్థం ఉందండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అంటే అర్థం ఏంటి, నేను మళ్ళా తీసుకుంటానని చెప్పని, అంతే కదా. ఆయన మళ్ళీ తీసుకున్నాడు. 3వ రోజున మళ్ళా ఆత్మను తీసుకుని సజీవుడిగా సమాధిని బదలగొట్టి, దేవునికి స్తోత్రం హల్లెలూయా, మరణపు ముళ్ళు విరిచి సజీవుడిగా ఆయన లేచాడండి. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఈ శుభ శుక్రవారం రోజు మనం నేర్చుకునే సందేశం ఏంటి? ఒకే ఒకటండి. పేతురు గారు చెప్పినట్టుగా పేతురు గారు చెప్తారు, 1 పేతురు 2వ అధ్యాయం 21లో, 1 పేతురు 2వ అధ్యాయం 21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన యొక్క మాదిరిలో మనం జీవించగలిగితే, ఆయన యొక్క అడుగు జాడలో మనం జీవించగలిగితే, ఆయన లోకంలో ఏ ఆజ్ఞ చెప్పాడో ఆ ఆజ్ఞ ప్రకారం మనం జీవించగలిగితే, మన శరీరము ఆయనకు అనుకూలంగా సజీవ యాగంగా మనం సమర్పించుకుంటే నీ జీవితం ధన్యమేనండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.